ధ్యానము కొరకు ఆది కాండము 22వ అధ్యాయము 16వ వచనము. నీవు నీకు ఒక్కడే అయ్యున్నా నీ కుమారుని వెనక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి చాలండి. నీవు ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి, దానికి పై భాగంలో 12వ వచనం చివరి భాగంలో ఏముందంటే, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. ప్రభు అంటున్న మాట, దేవుడు చెప్పిన ఏ మాట అయినను, ఇది అబ్రహాముతో చెప్పింది సాధారణమైన మాట అయితే కాదు. ప్రాణమిమ్మన్నా ఇస్తాం కానీ కొడుకునిమ్మంటే ఇవ్వు. మన ప్రాణం ఇమ్మంటే ఇవ్వగలం, కొడుకు నిమిత్తం దెబ్బలు తినమంటే తినగలం, కొడుకు నిమిత్తం పస్తుండమంటే ఉండగలం. కానీ కొడుకునే ఇచ్చేయమంటే మాత్రం నా ప్రాణం తీసిపోయా, నా కొడుకును మాత్రం బ్రతికిని అని అడుగుతాను. కానీ అద్భుతం ఏమిటంటే, విశ్వాసులకు తండ్రిగా రూపాంతరం చెందబోతున్నటువంటి ఈ సందర్భంలో అబ్రహాము ఎంత జ్ఞానంగా నడుచుకున్నాడో, ఎంత గొప్ప ఆశీర్వాదము ఎలా పొందుకున్నాడో మనం ఈరోజు తన పిల్లలు కూడా ఏ రీతిగా ఆశీర్వాదాన్ని పొందుకున్నారో మనం ఇవాళ చూడబోతున్నాం. ఇవన్నీ తెలిసిన వాక్యాలు అయినప్పటికీ ఒక్కొక్క రోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు మన హృదయాలు కదిలించబడతాయి. దేవుని ఆశీర్వాదము, చాలాసార్లు ఆశీర్వాదం గురించి నేను పెద్దగా చెప్పను, ఎందుకంటే శాపం ఏమిటో తెలిస్తే ఆశీర్వాదం కావాలని కోరుకుంటాం. చెడు తెలియనప్పుడు మంచి కొరకు పెనుగులాడు. చెడు పూర్తిగా తెలుసుంటే అమ్మో అందులో పడితే నాశనం అయిపోతామని తెలుసుకుంటే మనిషి ఆత్మానుసారంగా ప్రవర్తించడం నేర్చుకుంటాడని ఎక్కువగా నెగిటివ్ గురించి చెప్పాలని ఆశపడుతుంటాను. ఎందుకంటే చాలామంది నెగిటివ్ ఉందని చెప్పకపోయిన కారణం చేత క్రైస్తవులందరూ కూడా ఆశీర్వాదము మాత్రమే దేవుడు ఇస్తాడని తెలుసుకుని, ఆశీర్వాదం అని టైటిల్ ఉంటే చాలు ఆ వాక్యాన్ని బాగా చూస్తారు. ఈరోజు నా ఉద్దేశం అయితే అది కాదు, కానీ ఆయన భక్తులకు ఆయన ఇస్తున్నటువంటి పరలోక వాగ్దానములు, పరలోక ఆశీర్వాదములు ఎలా ఉంటాయో ఈరోజు మనం నేర్చుకునబోతున్నాం. ఇక్కడ ప్రభు అంటున్న మాట ఏమని చెప్తున్నారంటే, నీకు ఉన్నటువంటి ఒక కుమారుణ్ణి నాకు ఇయ్యడానికి ఆ క్రియ వాస్తవానికి ఆ కుమారుణ్ణి దేవుడు తీసుకున్నాడని అంటే తీసుకోలేదు. కానీ కట్టెల మీద పెట్టి కత్తి ఎత్తే వరకు కూడా దేవుడు అబ్రహాముని పరిశోధించాడు. కట్టెలు బంధించి కట్టెల మీద పండుకోబెట్టి కత్తి కూడా పైకెత్తి దించే లోపు, ఎత్తడానికి ఆలస్యమే కానీ దించడానికి త్వరితమే. కానీ అద్భుతం ఏమిటంటే, ప్రభు స్వరము పరలోకం నుంచి అబ్రామా అని కేక అంటున్నాడు. నీవు ఈ కార్యము చేసితివి కనుక నేను నిన్ను ఆశీర్వదించి, అప్పుడు అంటున్నాడు, ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానము నిశ్చయముగా విస్తరింపచేసేదను. తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెనడెను. చూసారా, దేవుని పట్ల ఒక కార్యం చేస్తే మీ ఆశీర్వాదము కన్నా ఏం ఆశీర్వాదం అండి తర్వాత వచ్చే ఎంత అంటే సంతానము అంటే దానికి కొరత లేదు. మన తేజ చెప్తున్నాడు 150 కోట్లు దాటిపోయామంటే మనం అంటే కొరత లేదు జనాన్ని ఇవ్వడానికి.
నిజంగా ఇటువంటి ఆశీర్వాదం ఇది పరలోక సంబంధమైనదా భూ సంబంధమైనదా అంటే నువ్వు ఒక్కడే అనుభవించడం భూ సంబంధమైనది. అదేంటో తెలుసా? ఒక్కడే అనుభవించేది ఏంటో తెలుసా? శరీర సంబంధమైన ఆశీర్వాదం. అది ఆరోగ్యపరమైన ఆర్థికపరమైన అది పర్సనల్గా వర్తిస్తుంది. పరలోక సంబంధమైన ఆశీర్వాదము భూలోకములో ఉన్న సమస్త వంశములు నీ పేరు చెప్పుకొని బ్రతకడం. దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముని నిన్ను బట్టి నిన్ను శపిస్తే నిన్ను శపిస్తా, నిన్ను ఆశీర్వదిస్తే నేను ఆశీర్వదిస్తాను. ఆ మాట ఎలాగ స్థిరపరుస్తున్నాడో, ఒక కార్యము దేవుని కొరకు నిలబడినప్పుడు కొన్ని వేల సార్లు చెప్పుకుంటాను నా సేవా జీవితంలో, అన్యుల వలె మసలొద్దు, అన్యాచారములు చేయొద్దు, అన్యుల ఫెస్టివల్స్కి వెళ్ళొద్దు. చెవులోకి మాత్రం వెళ్ళదు, ఎందుకంటే మొహమోటం అండి. కానీ అబ్రహాము మొహమోటానికి పోలేదండి. తన కుమారుని విషయంలో కూడా అబ్రహాముకి మొహమాటం అనేది లేదండి. కట్టెలు ఆ లోపల అబ్రహాం ఎంత బాధపడ్డాడో అన్నది ఓ తల్లిగా ఓ తండ్రిగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయగలం. అది ఎంతవరకు ఒక 70% వరకు ఆలోచన చేయగలం. కానీ ఆ సిచ్యువేషన్ గుండా వెళ్తున్నప్పుడు అప్పుడు 100% ఆలోచన చేయగలం. అంటే ఆ పరిస్థితి మన దాకా వస్తుందా రాబోతుందా అనేది ప్రకటన గ్రంథం చదివితే అర్థమవుతుంది. అది రాబోతుందండి, రాబోతుంది. అబ్రహాంతోనే అయిపోలేదు. అబ్రహాంను బట్టి మనం దీవించబడిపోయామని చెప్పేసి మన దాకా మన బిడ్డలకి తీర్పు రాబోతోంది అనేది మనం తెలుసుకోవాల్సిన సత్యం. కారణం ఏంటి అని అంటే అంత్య దినాలలో ముద్రలు అమల్లోకి వస్తాయి. వచ్చినప్పుడు ఒక్క ఇంటి వాళ్ళే అప్పగించేస్తారంట. మన ఇంట్లో ఉన్నటువంటి రక్త సంబంధులు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, మనల్ని అప్పగించేస్తారంట. మనం అంటే గొప్పవాళ్ళమని కాదు, అప్పుడు జారిపోయి ఉంటే మనమే అప్పగించేస్తాం. కాబట్టి అటువంటి క్లిష్ట పరిస్థితులు యుగాంతంలో రాబోతున్నాయి. కాబట్టి మాదిరిగా ఇక్కడ అబ్రహామును పెట్టాడు, అబ్రహామును అయితే విడిపించాడు. కానీ ఇక్కడ అంటున్నాడు ప్రకటనలో క్లిష్టమైన పరిస్థితి ఏంటంటే ఆ ముద్ర కానీ నువ్వు వేసుకున్నావంటే దేవుడు కూడా విడిపించలేడంట. ఆ ప్రతిమకు మ్రొక్కినా ఆ ముద్ర వేసుకున్నా, చదువుకోండి మీరు వెళ్ళిన తర్వాత, మన ప్రకటన గ్రంథం 2 సార్లు ధ్యానించాం. అసలు అవకాశం లేదు. కాబట్టి దేవునికి భయపడేవాడే, ఇక్కడ ఈ వాక్యం చెప్తుంది, దేవునికి భయపడేవాడు మాత్రమే దేవుడు చెప్పిన మాట వింటాడు. అంతేనా ఇక్కడ ఉన్నది? దేవునికి భయపడ్డాడు, దేవుని మాటకి లోబడ్డాడు. 27 ఏళ్ళు ఊరిచ్చిన తర్వాత వచ్చిన కుమారుణ్ణి 11 ఏళ్ల తర్వాత బలి అర్పించమంటే దేవుని మాటకి భయపడ్డాడంట. ఏమన్నా ఎదురాడినట్లుగా ఒక్క మాటన్న అబ్రహాము దేవునితో ఏమన్నా మాట్లాడాడేమోనని ఆ అధ్యాయాన్ని చాలాసార్లు ఒక చిన్న ముక్క నేనేమన్నా మిస్ అయినని చదివాను. కానీ భక్తుడండి అబ్రహాము, విశ్వాసులకు తండ్రి. ఈ యొక్క కార్యము జరిగిన తర్వాతనే ఆయన విశ్వాసులకు తండ్రిగా ప్రమోట్ అయ్యి తన పేరును దేవుడు మార్చడం గమనిస్తున్నాడు. కారణం ఎందుకు అని అంటే ఆయన దేవునికి భయపడుట. ఆశీర్వాదం మొట్టమొదట ఎక్కడ దాగి ఉంది అని అంటే మొట్టమొదటి పాయింట్, నువ్వు దేవునికి భయపడితే ఆశీర్వాదం నీ సొంతం. దేవునికి భయపడినంత కాలము కూడా ఆశీర్వాదం అనేది మనకి జరిగిపోతూ ఉంటుంది. ఇది మరి చిన్నప్పుడు ట్రైన్లో వెళ్తున్నప్పుడు ట్రైన్ వెళ్తుంది అనేది తెలిసేది కాదు. ఊర్లో చెట్లు వెళ్ళిపోతున్నాయి అనుకుని భ్రమపడేవాళ్ళు. కానీ మనమే దూసుకుని ముందుకు వెళ్తున్నాం అనేది తెలియదు. ఈరోజు కూడా విశ్వాసి ఎలా ఉంది అని, విశ్వాసి పయనం ఎలా ఉండాలి అని అంటే పరిస్థితులను దూసుకొని వెళ్ళాలి. దూసుకుని వెళ్ళాలి అని అంటే పరిస్థితులు అని అంటే లోకంలోకి అపాయం రాక మానదు. లోకం అన్న తర్వాత ఒకదాని వెంబడి ఒకటి
మనకంటే ముందు తరాలలో 18, 17, 16, 14 శతాబ్దాలలో ఉన్న భక్తులు ఎన్ని రకాలైనటువంటి శరీర సంబంధమైనటువంటి క్లిష్ట పరిస్థితులు గుండా వెళ్ళారో ఆ కాలపు పుస్తకాలు చదివితే మీకు అర్థమవుతుంది. ఆ రోజుల్లో మచూచి అని, ప్లేగు అని, భయంకరమైన డయేరియా అని భక్తులు వారి కుటుంబాలు పతనమైపోయాయండి. బిడ్డలు ఒకవైపు, భార్యలు ఒకవైపు ఆదరించేవారు లేక మిషనరీస్ని ఎన్నెన్నో కష్టాలు అనుభవించారండి. అటువంటి కష్టాలు ఈనాడు మనకు అసలు ఒక్కటి కూడా లేదండి. చైనా దేశంలో చాలాసార్లు మనం అనుకుంటాం, చాలా ప్రార్థన చేస్తున్నాను, దేవుడు కార్యం చేయటం లేదు అని చాలాసార్లు నిరుత్సాహపడతాం. గోఫోర్త్ గారని చైనా దేశానికి సేవ నిమిత్తం వెళ్ళారట. వెళ్ళినప్పుడు చైనాలో క్రైస్తవులందరి గృహాలు, క్రైస్తవులందరినీ హతమార్చడం జరిగిందంట. అది 19వ శతాబ్దం, 1900 సంవత్సరం. అయితే అలాంటి టైంలో ఆయనంట, చైనా దేశం నన్ను పంపించావు ప్రభువా, చైనాకు వచ్చి నేనేం చేయను, క్రైస్తవులందరినీ హతమార్చేసి క్రైస్తవ గృహాలన్నిటినీ తగులబెట్టేసినటువంటి ఈ చైనీయులకి నేనేం సేవ చేస్తాను, అసలు ఇంతకాలం బట్టి నేను మనవి చేస్తున్నాను, ఆ మనవి నువ్వు ఎక్కడ వింటున్నావని ఆయన చాలా దీనంగా ఒకరోజు దేవుని సన్నిధానంలో పడి ఏడుస్తున్నారంట. ఏడుస్తూ ఉంటే ఒక దేవుడు అన్నాడట, ప్రార్థన చేసిన తోడనే నువ్వు మనుషులు మారిపోవాలనుకుంటున్నావా? ఆ పని నాది, నీది కాదు. నువ్వు చేయవలసింది ఏంటి అని అంటే మొర్రపెట్టడం వరకే, మనుషులను సమకూర్చేది నేను అని దేవుడు మాట్లాడాడంట. మాట్లాడినప్పుడు ఈయన కూడా కొంచెం బాధపడుతూ, అరే ఒక్కరు కాకపోతే ఒక్కరన్నా నాకు ఆశ్రయం ఇచ్చేవారు లేరు, ఒక్కరు కాకపోతే ఒక్కరైనా మారేవారు లేరు అని చెప్పేసి చాలా కలత చెందుతున్న టైంలో ఓ రోజు నువ్వు పొలాన్ని దిక్కుకు వెళ్ళి నువ్వు ప్రార్థన చేయమని చెప్పారంట. అక్కడ నిలబడి ఆయన అద్భుత స్వరంతో ప్రార్థన చేస్తున్న టైంలో ఆయన ప్రార్థన ఆలకించినటువంటి 2-3 వచ్చి, అయ్యా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, ఈ దేశము కొరకు నేను ఏడుస్తున్నానని చెప్పినప్పుడు వాళ్ళు మారారంట. అలాగ దేవుడు ఆయన కార్యాన్ని ప్రారంభించిన తర్వాత గొప్ప సేవ ఆ ప్రాంతంలో ఆయన చేశారు. అంటే మన సమయం కొరకు మనం చూస్తామండి, మన సమయంలో దేవుడు కార్యం చేయడు. మొర్ర పెట్టడమే మన వంతు, కార్యం చేయటం ఆయన వంతు. అందుకని 27 సంవత్సరాల వెయిటింగ్లో శ్రేష్టమైన కుమారుణ్ణి ఇవ్వడమే కాకుండా ఆ కార్యము చేసినందుకు, ఆ వెయిట్ చేసినందుకే కాదు, దేవుని నిమిత్తము తన కుమారుణ్ణి ఇవ్వడానికి వెనుతీయలేదు కాబట్టి దేవుడు ఆశీర్వదించాడు. దేవుని ఆశీర్వాదం కావాలి అని అంటే ఒకటి దేవునికి భయపడుటే కాదు, రెండవది దానిలో ఏ భాగం ఏమిటి అని అంటే త్యాగము చేయాలి, త్యాగం ఉండాలి. త్యాగము లేకుండా ఆశీర్వాదం రాదు. ఒకటి భయం అయితే దానికి సపోర్టింగ్ ఏంటంటే త్యాగము, విడిచిపెట్టాలి. అది ఏ రకమైందైనా విడిచిపెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మనల్ని మన కుమారులు ఇమ్మని అడగటానికి అంత శ్రేష్ఠుల కుమారులు ఎవరు లేరులే. అంత మన కొడుకులు ఇచ్చేమని అంత కోరుకునే అంత గొప్పగా మన పిల్లలు లేరు, మనం లేము. కాబట్టి ఇది మనం అడగడం అనేది నా ఆలోచన. కానీ నీ కొడుకుని అడిగే ముందు నిన్నే అడుగుతున్నాడు అనేది ఇంపార్టెంట్. ఇసాకుతో మాట్లాడా దేవుడు, అబ్రహాముతో మాట్లాడా అంటే తండ్రితోనే మాట్లాడాడు. నీ కొడుకు కావాలని తండ్రితోనే మాట్లాడాడు. కాబట్టి తండ్రి ఆ రీతిగా ఆ కార్యాన్ని చేయడానికి ముందొచ్చాడు. రెండవ మాటగా చూస్తే కదా 24వ అధ్యాయంలో మొదటి మాట, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అన్ని విషయములు అంటే మీరు చెప్పండి ఇప్పుడు. అన్ని విషయములు, ఒక వ్యక్తికి ఎన్ని విషయాలు ఉంటాయి? అన్ని విషయాలు అంటారు. మళ్ళీ ఒక వ్యక్తి ఎన్ని విషయాలు ఉంటాయి? మానసిక, శారీరక, ఆర్థిక, ఆత్మీయక, ఎన్ని
అంటే 4 దిక్కులలోనూ అబ్రహాము ఆశీర్వదించబడ్డాడట. లెక్క పెట్టుకో, మార్కులు వేసేసుకోబాక. ఓకే, తయారుగా పెన్ను పేపర్ ఉందని. ఆత్మీయంగా ఎంతవరకు ఎదుగుదల యేసులో కలిగి ఉన్నా. నీకంటే ప్రార్థన రానులను పోల్చుకుని చూపుకోబాక. నువ్వు పోల్చుకోవాలంటే, ఎవరితో పోల్చుకోవాలంటే నీకంటే 100 రెట్లు ఎక్కువ ఉన్న వాళ్ళతో పోల్చుకోవాలి. పోల్చుకోవాలంటే హయ్యోళ్ళతో పోల్చుకోవాలి. పోల్చుకున్నప్పుడు నీ పరిస్థితికి నువ్వు మార్కులు వేసుకోవాలి. ఒకరోజు నన్ను దేవుడు అన్నాడు, మోషేకి 100 మార్కులు ఇచ్చానన్నాడు. అంటే నీ మార్కులను చూసుకోమనే కదా. దేవుడు చాలా బాగా మాట్లాడతాడు. ఆయన జ్ఞానానికి ఆధారమైన దేవుడు. మోషేకి నేను 100 మార్క్స్ ఇచ్చాను అని అంటే, అయ్యా నువ్వు డైరెక్ట్గా అడగవచ్చు కదా, నీకు ఎన్ని మార్కులు ఇస్తావో వేసుకోమని అంటే, అయ్యా నువ్వు మోషేతో పోల్చేవానంటే నాకు 0లు 3 వస్తాయి అయ్యా అని అన్నాను. 3 0లు వేసుకోగలను, అంతకంటే నా దగ్గర మార్కులు ఏమున్నాయి అయ్యా. ఆ మార్కులు ఏదో నువ్వు ఇస్తేనే నేను తీసుకుంటానయ్యా. 1 మార్కు 2 మార్కు నువ్వు చెప్పయ్యా. నువ్వు కూడా 0 అంటే నేను అడగపోగలనయ్యా అని ఆ మార్కులు ఇచ్చే విధంగా నన్ను మలిచయ్యా అని అడిగాను. అంటే మార్కులు వేసుకునేటప్పుడు మీరు ఎక్కువ మార్కులు వేసుకుని భ్రమలో బతికిపోబాకండి. మనం కలిగి ఉన్నది చాలా చిన్ని అనుభవాలు, చీమతలకైనంత అనుభవాలు. గొంగళ పురుగు అంత అనుభవాలు లేవు మనకి. గొంగళ పురుగు ఎంత పెనుగులాడొద్దో నేను చూశాను, ఎంత పెనుగులాడొద్దో చూశాను. మొన్న ఈ మధ్య ఒక పురుగుని చూశాను. అవి పురుగులు మనం ఒక క్షణంలో చంపేస్తాం వాటిని, కానీ వాటి సంతానోత్పత్తికి అవి పడుతున్నటువంటి ప్రయాసం చూసినప్పుడు ఆ మట్టిని ఎలా తెచ్చి కడుతుందో తెలీదు. ఆ పురుగు లోపల ఉంటుంది, చుట్టూరు మట్టి ఉంటుంది. మీరు ఎంతమంది గమనించారు? ఎంత కష్టమో తెలిసిన ఆ మట్టి అది అలాగా చుట్టూరు పేర్చుకోవటం. దానికి ఉన్న చేతులు ఉన్నాయా, కాళ్ళు ఉన్నాయా? జీవులు, చిన్న జీవులు. మన జ్ఞానం అదే చేశాడు పాపం. ఈ చిన్న జీవులన్నిటినీ పరీక్ష చేసి జ్ఞానం అయిపోయాడు. కానీ వాటిని చూసినప్పుడు ఒక భక్తుడు రాశాడు, వాటిని చూసినప్పుడు బుద్ధి తెచ్చుకోమన్నాడు. ఆ పురుగు ఆ మట్టిని అలా కలిపి అలా నోట్లో నుంచి వేస్తున్నప్పుడు వెళుతుంది. ఎక్కడో ఎలా పట్టుకొస్తుందో ఆ మట్టి నా కంటికి కనపడట్లేదు, కానీ దాన్ని అలా చల్లుతుంది. అలా గట్టిగా అయిన తర్వాత లాస్ట్కి చిన్ని హోల్ ఉంటే ఆ హోల్లో నుంచి చాలా టైట్గా వెళ్ళిందండి లోపలికి వెళ్ళిన తర్వాత దాన్ని క్లోజ్ చేసేసింది. మనం తీసుకెళ్ళి ఒక పొల్ల పెట్టి ఒక పోటు పొడిచి లాగేస్తాం. తీరా చూస్తే దానిలో ఉంది ఏంటో తెలుసా? దాని పై స్కిన్ మాత్రమే ఉంది, దానిలో అసలు పురుగు లేదు. కారణం ఏమైంది అని అంటే అది బిడ్డల్ని పెట్టింది, అవి చక్కగా ఎగిరి బయటికి వెళ్ళిపోయాయి. ఎంత అద్భుతమండి సృష్టి. కాబట్టే ఈరోజు అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపాడు. అందుకని ఆయన అన్ని విషయములలో అబ్రహామును దేవుడు దీవించాడంట. అబ్రహాముకు కలిగినటువంటి దీవెన ఎక్కడిది అంటే, మొదటిది ఆయన చూపినటువంటి విధేయత, రెండవది దేవునికి భయపడ్డాడు, మూడవది ఏం చెప్పానండి, ఎక్కడుంటే ఎక్కడే మర్చిపోతే ఎట్లాగండి, బయట ఎన్ని గుర్తుంటుంది. మూడవది ఆయన చెప్పింది ఏంటి అని అంటే, ఆయనకి ఏదైతే చెప్పాడో అది త్యాగం చేశాడంట. ఈ 3 కారణాలు ఉన్నాయి కాబట్టి అబ్రహాము జీవితంలో ఇట్లా పరలోక ఆశీర్వాదాన్ని చూడగలుగుతున్నాం. అందుకని ఇక్కడ అంటున్నాడు, అతను పెద్ద దాసుడు ఏమంటున్నాడంటే చూడండి, తర్వాత అధ్యాయము 24వ అధ్యాయము 35వ వచనంలో
అంతటా ఇట్లా నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను అతడు గొప్పవాడాయను అతనికి గొర్రెలను వడ్లను వెండి బంగారములను దాసీ జనమును ఒంటెలను గాడిదలను దయచేసెను. నా యజమానుని భార్య అయిన శారా చాలు. అతడు గొప్పవాడాయను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించాను. ఇందాక సమస్త విషయములలోనూ ఆశీర్వదించాను. ఇక్కడ ఏమంటున్నాడంటే బహుగా ఆశీర్వదించను, అతడు గొప్పవాడాయను. దేవుడు ఆశీర్వదిస్తే గొప్పవాడు అంటే గొప్పవాడిని ఎప్పుడు గుర్తిస్తాము? గొప్పవాడు గుర్తించబడతాడు. పేదవాడిని ఎవరన్నా సింహాసనం మీద రెండయ్య కూర్చుండయ్య అంటారా? ఎవ్వరు అన్నారండి. గొప్పోడు రావడం కానీ వాడిని తీసుకొని ముందుకెళ్ళి ముందు సీట్లో కూర్చోబెట్టి కనపరుస్తాం. దేవుడు ఏ ఆధిపత్యం అబ్రహాంకి ఇస్తున్నాడంటే ఫ్రంట్ సీట్లో కూర్చునేటువంటి ధన్యత. పరలోకంలో కూడా అబ్రహాము గారు ఎంతో యవ్వనంగా ఉన్నాడంటాడు. తెల్ల వెంట్రుకలు వేసుకొని యవ్వనంగా ఉన్నాడంట. చూనం థామస్ గారు ఆ మాట రాశారు. ఎందుకనంటే ఆయన చివరి వరకు కూడా కంటి చూపు ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. తన కొడుకు లేదండి చూపు. ఆ మోషేను చూస్తే తనకు కూడా అలాగే ఉంది, కాలేబుని చూస్తే తనకు కూడా అలాగే ఉంది. వీళ్ళందరూ కూడా క్రీస్తులో యవ్వనాన్ని పొందుకున్నటువంటి వృద్ధులు అని చెప్పచ్చు. శారీరక సంబంధమైన వృద్ధాప్యము, ఆత్మానుసారమైన యవ్వనము. పేషెంట్ చూసినప్పుడు వాళ్ళు ఎలా కనపడతారండి? ఇప్పుడు యవనస్తులుగానే కనపడతారు. ముఖం యవ్వనంగా ఉంటుంది. కాబట్టి 4వ మాటకు వచ్చేసరికి ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఆయన బహుగా ఆశీర్వాదం పొందినవాడును. 4వది ఏమనుందంటే 26వ అధ్యాయము 4-5 వచనాలు. ఎలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. ఎలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనెనని చెప్పాను. ఇది ఇస్సాకుతో దేవుడు చెప్తున్న మాట, తన కుమారునితో దేవుడు చెప్తున్న మాట. ఏమని చెప్తున్నాడంటే నీ తండ్రి నా మాట విని నేను విధించినటువంటి ప్రతి దానిని కూడా అనుసరించాడు, నా ఆజ్ఞలు అనుసరించాడు, నా కట్టడలు అనుసరించాడు, నా నియమములు కూడా అనుసరించి వాటిని గైకున్నాడు. కాబట్టి అతనిని బట్టి నేను నీ సంతానమును భూలోకములోని సమస్త వంశములను జనములను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తున్నాడు. అంటే అబ్రహాము ఆశీర్వాదం ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందో తన కుమారుని ఒడిలోనికి ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని ఆశీర్వాదము అలా ట్రాన్స్ఫర్ అవుతుందండి. ఆస్తి కొన్నిసార్లు అవుతుంది, కొన్నిసార్లు అవ్వకపోవచ్చు. అది పర్సనల్గా నీకు మాత్రమే వర్తిస్తుంది, నాకు మాత్రమే వర్తిస్తుంది. కానీ దేవుని దీవెన మాత్రం ఇక్కడ అంటున్నాడు. ఇందాక మనం అన్నాడు ఆయన భయపడేవాడని, ఆయన త్యాగము చేసేవాడని, ఆయన లోబడినవాడని ఇక్కడ ఇందాక మనం విన్నాం. ఇప్పుడు ప్రభువే ఇస్తున్నటువంటి సాక్ష్యం ముఖ్యమండి. మన గురించి మనం చెప్పుకునేది సాక్ష్యం కాదు. నేను ఇంకో మాట అంటాను దాన్ని ఇప్పుడు అన్నాం, ఈ కోపం వచ్చింది. కానీ మన గురించి మరొకరు సాక్ష్యం చెప్పడం, మన గురించి దేవాతి దేవుడు సాక్ష్యం చెప్పడం ఎంత అద్భుతమో, అది నిజమైన యేసులో ఆశీర్వాదం. ఇక్కడ ప్రభువే అంటున్నాడు, నీ తండ్రి నా మాట విని లోబడ్డాడు. నా ఆజ్ఞలు, నా కట్టడాలు, నా నియమాలు అన్నీ కూడా నేను ఎలాగ చెప్పానో వాటిని విని అలాగే పాటించాడు. కాబట్టే నేను
మీ నాన్నగారిని బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను బట్టి సమస్త వంశాలు కూడా ఆశీర్వదించబడతాయి అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే దేవుని ఆశీర్వాదము ఎలాగా కుమారుని ఒడిలో పడుతుందో మనం చూస్తాం. ఆదికాండము 23వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక మాట ఉంది. 23వ కుమారులు, అయ్యా మా మాట విను, నా మాట విను, నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు. చాలమ్మా, ఇక్కడ అంటున్నారు ఆ దేశ వాసులు ఏమంటున్నారంటే, అబ్రహామును ఏమంటున్నారండి? మహారాజు. మహారాజు. రాజు అని ఉంటే కొంచెం బాగుండేది అనుకుంటాను నేను. కానీ వాళ్ళ దృష్టికి ఎలా కనపడుతున్నాడంటే దేవుని ఇలాగే కనపడుతున్నాడండి. దేవుడు మహారాజు, ఆయనకంటే గొప్పవాడు లేడు కనుక ఆయనను మహారాజు అంటాం. కానీ ఇక్కడ అబ్రహాము ప్రజల దృష్టికి ఎలా కనపడుతున్నాడంటే మహారాజులాగా కనపడుతున్నాడు, మహారాజుగా కనపడుతున్నాడు. కారణం ఏంటి అని అంటే దేవుడు చెప్పిన మాటకు ఆయన విధేయత చూపినటువంటి భక్తుడు, ప్రథమ భక్తుడు. ఇంతగా విధేయత చూపిన భక్తుడు ఇంకా ఎవరు ఉండరేమో. నోవాను కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే అదోలాంటి భక్తిని కాపాడుకున్నాడు, తన కుటుంబాన్ని తను భద్రపరుచుకున్నాడు. కానీ ఈ త్యాగము ఇక మరెవరిని అడగలేదు దేవుడు. ఇంత అద్భుతమైన త్యాగము ఎవరి దగ్గర నుండి కూడా దేవుడు ఆశించలేదు. కారణం అబ్రహాముని ఆయన ఉన్నత శిఖరాలలో మహారాజుగా దేవుడు చూచాడు కాబట్టి అబ్రహాముకి ఆ ఆధిపత్యాన్ని దేవుడు ఇచ్చాడు అని నేను అనుకుంటాను. కాబట్టి మన జీవితాలలో కూడా ఒక్క నిమిషం ఆలోచన చేయాలి. నిజంగా మనకి మాత్రమే ఉపయోగకరంగా ఉన్నామా, లేక మన బిడ్డలకు కూడా ఏదైనా ఒక దారి ఇస్తున్నామా? స్వార్థపరురాలుగా ఉన్నామా, లేక దేవుని కొరకు వాళ్ళకి కూడా ఒక చిన్న బాట, ఒక చిన్న మాటతో వాళ్ళని ఎదుర్కొనగలుగుతున్నామా అనేది మన ప్రశ్న. రెండవదిగా చూసినప్పుడు 26వ అధ్యాయము 12వ వచనం చూస్తే ఇక్కడ ఇస్సాకుని గురించిన మాటలు మనం చూస్తున్నాం. వారసత్వంగా మనం ఇక్కడ చూస్తున్నాం. చదవమ్మా. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అతనికి చాలు. ఇక్కడ తన కుమారుడైనటువంటి ఇస్సాకు జీవితంలో దేవుడు అంటున్నటువంటి మాట, దేవుని వాక్యం అంటున్న మాట, అతడు గొప్పవాడాయను, అతడు మిక్కిలి గొప్పవాడాయను. ఇక్కడ అబ్రహాము ఐగుప్తుకి వెళ్ళి లేనిపోయింది తగిలించుకుని వచ్చాడు. కానీ ఇక్కడ ఎలా కరెక్ట్ చేసేస్తున్నాడంటే ఈ అధ్యాయంలోనే మొదటి మాటలో ఉంటది, ఐగుప్తులోనికి వెళ్ళక. అంటే దేవుడు తన తండ్రిని బట్టి ఎలాగా తనకి సహాయాన్ని అందిస్తున్నాడో, ఎలాగ తనని కరెక్ట్ చేస్తున్నాడో మనం చూస్తున్నాం. అబ్రహాము ఐగుప్తులోనికి వెళ్ళాడని ఉంది, కానీ ఐగుప్తులో ఏముందంటే శపితమైనది ఉంది. ఇస్సాకు ఐగుప్తుకి వెళ్తే మరి ఇంకో చిన్న రిబ్కాని తేవాల్సి వచ్చిద్దేమో. కానీ దేవుని ప్రణాళిక అత్యద్భుతం. చూడండి, ఆ తండ్రి వేసినటువంటి ప్రార్థనా ప్రాకారంలో నుండి ఇస్సాకును తొలగిపోనివడల. ఏ పెళ్లి జరిగినా ఇస్సాకుని మాత్రమే జ్ఞాపకం చేసుకుంటారు, అబ్రహాముని జ్ఞాపకం చేసుకోరు, యాకోబుని జ్ఞాపకం చేసుకోరు. ఏకపత్ని పురుషుడు అన్నమాట. అందుకని పెళ్ళయ్యే ప్రతి ఒక్కరు కూడా అలాగే ఉండాలని వాళ్ళే జ్ఞాపకం చేసుకుంటారు. కానీ ఇక్కడ అద్భుతం ఏంటంటే దేవుని ప్రకారం ఎలాగా ఆ వ్యక్తిని చక్కగా ఆవరించేసిందో మనం గమనిస్తే, మనము నిజంగా తల్లిదండ్రులుగా మన వంతు మనం ఏమి చేస్తున్నాం మన బిడ్డలకి. ఎంతసేపు ఆర్థికపరమైన ప్రాపర్టీస్ కొరకు బర్లాడిపోతాం, చచ్చిపోతాం ఏంటో. మరి వాడు కూడా కష్టపడుతున్నాడు కదా, వాడు కూడా కష్టపడాలి కదా వాడి ఫ్యామిలీ కోసం. మరి మనం ఎందుకు వెంపర్లాడాలంట? కానీ ఆత్మీయమైనటువంటి ప్రాకారము
ఆత్మీయమైనటువంటి ప్రాకారము ఏం చేస్తుందంటే ఆ మనిషిని దినము క్రమముగా అభివృద్ధి పరచుద్దంట, మిక్కిలి గొప్ప వాళ్ళని చేస్తుందంట, మిక్కిలి గొప్ప వాళ్ళని చేస్తుంది. అబ్రహామును మహారాజును చేసినటువంటి ఆ ప్రార్థన జీవితం, ఆ త్యాగం ఈరోజు ఇస్సాకును ఏం చేసిందంటే మిక్కిలి గొప్పవాడిని చేసేది. నిజంగా మనం గొప్పవాళ్ళమైతే మన పిల్లలు కూడా గొప్పవాళ్ళుగా ఉండాలనుకో, మనకంటే గొప్పవాళ్ళు అనుకుంటాం, మనకంటే గొప్పవాళ్ళు అనుకుంటాం. దేవుని వాక్యం ఆ రీతిగా ఇస్సాకును చేయడం మనం ఇక్కడ గమనిస్తున్నాం. రెండవది 26వ అధ్యాయంలోని 28వ వచనం చూస్తే, 28వ వచనం, నిశ్చయముగా యెహోవా నీకు తోడైయుండుట చూచితివి గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలననియు మేము నిన్ను ముట్టక. అదంతా వద్దమ్మా, నేను చదువుతున్నాను. 18వ వచనంలో, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైయుండుట చూచితివి. అద్భుతం కదా. అవతల వ్యక్తులు సాధారణమైన వ్యక్తులు, ఫిలిస్తీన్లు, పైగా వాళ్ళు ఇజ్రాయేలీలు కాదు, దేవుని ప్రజలు కాదు. ఈ మాట ఇస్సాకుతో అంటున్న వాళ్ళు, మీరు చదువుకోండి. ఫిలిస్తీన్లు తవ్వినటువంటి బావిలన్నీ కూడా ఆక్యుపై చేసేసిన తర్వాత లాస్ట్కి ఇస్సాకు ఒక బావిని తవ్విన తర్వాత అక్కడ ఊట వచ్చిన తర్వాత దానికి బెర్షెబా అని పేరు పెట్టిన తర్వాత అప్పుడు అంటున్నారు, అంటే ఇస్సాకు చూపించిన సహనానికి, కొన్ని బావుల పైన తవ్వాడు, అయినా ఫిలిస్తీన్లు వాటిని వశపరుచుకున్నారు. అప్పుడు అంటున్నాడు ఆ వ్యక్తులు అంటున్నారు, అయ్యా నిశ్చయముగా దేవుడు నీకు తోడైనాడు. అంటే ఎంత సహనం చూపించకపోతే, ఎంత సాత్వికత ఇస్సాకులో లేకపోయి ఉంటే ఆ ప్రజలు అంటారండి, ఆయన మీకు తోడై ఉన్నాడు. తర్వాత అంటున్నారు ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవనిది. ఇప్పుడు నీవు యెహోవా అంటే ఒక ప్రాబ్లంని అధిగమించడం, అంటే శత్రువుని అధిగమించడం, సహనంతో ఓర్చుకోవడం. అంటే నేను ఏ శత్రువు గురించి మాట్లాడుతున్నానంటే ఎదురుగా కనబడే శత్రువుని గురించి మాట్లాడుతున్నాను. మనతో పోరాడేవాడు పరోక్షముగా ఎదుర్కొనేవాడు, వాడికి ఆకారంతో వచ్చి మన ఎదురుకు పోరాడేవాడు కాదు. వాడి విషయంలో సహనం చూపించమని నేను చెప్పట్లేదు, కానీ మనకి ఎదురుబెదురుగా వచ్చేటువంటి వ్యక్తుల విషయంలో సాత్వికతను చూపించినప్పుడు ఆ వ్యక్తులే మనల్ని గురించి ఏమంటున్నారంటే నిశ్చయముగా యెహోవా నీకు తోడైయున్నాడు. అంటే మనం బలవంతులు అనేది బలహీనుడైనటువంటి శత్రువుకి అర్థమవుతుంది. రెండవ మాట ఏమంటున్నారంటే వాళ్ళు, నీవు యెహోవా ఇప్పుడు నీవు అంతకుముందు లేదా ఇస్సాకుకి, అరే బాల్యం నుండే ఉంది ఆయనకి. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే ఎంత విసిగిపోకుండా మరలా ఇంకొకసారి ట్రై చేస్తూ వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడు. అవునండి, మన జీవితాలలో కూడా అబ్రహాముది ఓ రకమైనటువంటి ఓర్పు అయితే ఇస్సాకుది మరొక రకమైన ఓర్పు. ఆ తర్వాత యాకోబు దగ్గరికి వస్తే, మూడవ వ్యక్తిగా చూస్తే 28వ అధ్యాయానికి వస్తే, 28వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఇక్కడ యాకోబుతో కూడా దేవుడు అంటున్నాడు, 3వ తరంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఇక్కడ 28:14వ వచనంలో ఏమంటున్నాడు, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడు. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు. చాలండి, ఇక్కడ 3వ తరంలోకి వచ్చేసరికి అబ్రహాము చూపించిన భక్తికి, ఇస్సాకు చూపించిన భక్తికి తన కుమారుణ్ణి ఏమంటున్నాడంటే ఇక్కడ 4 తట్టులకు వ్యాపిస్తామంటున్నాడు. కనానులో అబ్రహాముని త్రిప్పాడు. వీళ్ళకు ఉన్నటువంటి సుగుణం ఏంటి అంటే దేవుని ప్రత్యక్షత రావటం కానీ బలిపీఠాలు కట్టేవాళ్ళండి. తండ్రి అయినా కుమారుడైనా
అక్కడ చక్కగా ఆయన కనబడిన దేవునికి చక్కగా పేరు పెట్టి ఆయనకు బలిపీఠం కట్టి అక్కడ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాళ్ళు. దేవుని ప్రత్యక్షత రావడం తోడనే బలిపీఠం కట్టడం అనేది మనం గ్రహించవలసిన విషయం. ఇక్కడ ఈయనతో ఏమంటున్నాడంటే ఇంకా కొంచెం ఒక స్టెప్ ముందుకు వచ్చేసి, నీవు 4 దిక్కులకు నువ్వు వ్యాపిస్తావు, నేను నీతో కూడా వస్తున్నా, నీ చెయ్యి విడవను, నేను విడవను, నీకు తోడుగా ఉంటాను. నిజంగా మనం వేసేటువంటి పాట అది ముళ్ళ పాట అయితే మన పిల్లలకు ముళ్ళు గుచ్చుకొని పడిపోతారు. మనం నిజంగా వాళ్ళకి ఆత్మీయ బాట వేస్తే వాళ్ళు ఎంత ఈజీగా వెళ్ళిపోతున్నారో ఇక్కడ గమనిస్తున్నాం. వాళ్ళిద్దరూ భక్తులు కాబట్టి యాకోబు మోసం చేసి వెళ్ళిపోతున్నప్పటికీ కూడా దేవుడు విడిచిపెట్టడం ఆయన వల్ల కాలేదు. యాకోబు మనసులో భావన బహుశా ఉండొచ్చు, అరే నేను ఇలా చేయకుండా ఉంటే బాగుండేది, ఇలా చేసి అందరికీ దూరం అవ్వకుండా ఉంటే బాగుండేది, ఇలాంటి ఆలోచనలు ఎన్నో తనకు కలగొచ్చు. కానీ అయిన తోడనే దేవుని ప్రత్యక్షత రావడం, దేవుడు ఇంతగా అతనిని ఆశీర్వదించడం, సమస్త వంశములు నీ సంతానము ద్వారా ఆశీర్వదించబడడం అనేది అద్భుతమైనటువంటి ఆశీర్వాదం. నిజంగా యాకోబు జీవితంలో మనం చూస్తే అతను నిజంగా కష్టపడినటువంటి దినాలే తన జీవితంలో ఎక్కువ. చాలా మంచి యవ్వన కాలంలో చాలా సుఖంగా తల్లి చాటున బ్రతికినటువంటి యాకోబు 21 సంవత్సరాలు ఎండలోను మంచులోను తడిసినట్టే ఉన్నాడు. ఒళ్ళు ఒళ్ళు చీకిపోయిందంట. అట్లాంటి యాకోబు ఈరోజు అంటున్నాడు, నన్ను బట్టి సమస్త వంశములు ఇంతకంటే భాగ్యం ఏంటండి? 12 కొడుకులు ఉన్నాడంటే ఒక్క కొడుకే ఉంటే ఆడే తప్పిపోతున్నాడు ఈ రోజులో. కానీ 12 కొడుకుల్ని 12 సింహాసనాల మీద పెట్టుకున్నటువంటి తండ్రి ఎవరన్నా ఉన్నారు అని అంటే యాకోబు గారనే చెప్పొచ్చు. నిజంగా అంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. రెండవది 28-22లో చూస్తే కదా ఆయన అంటున్నాడు, అయ్యా ఇంతకు ముందు తన తండ్రులు బలిపీఠాలు కట్టారు. ఇక్కడ దావీదు అంటున్నాడు, అయ్యా నీవు మాట్లాడిన స్థలము నిశ్చయముగా ఇది దేవుని మందిరమే. ఎలా వచ్చిందో తనకి ఆలోచన, దేవుణ్ణి ఆరాధించే స్థలమైపోవాలి అనేటువంటి, అది ఎవరిచ్చారంటే పరిశుద్ధాత్ముడే. అప్పటి వరకు ఒంటరిగా ప్రార్థనలు చేసినటువంటి భక్తులకు ఒక నూతన ఆలోచన పరిశుద్ధాత్ముడు ఎలా పుట్టించాడంటే, అయ్యా ఇది నిలుస్తున్నటువంటి ఈ స్థలము, నువ్వు నన్ను దర్శించినటువంటి స్థలము ఇది దేవుని కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకునేను. అక్కడ అంటున్నాడు, ఇంకొక త్యాగం చేస్తున్నాడు ఆయన, అయ్యా ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన యావత్తులోను 10వ భాగము చెల్లిస్తానయ్యా. ఇది కూడా మెల్కీసెదెకు క్రమం అని అబ్రహాము దగ్గర మనం చూస్తాం. కానీ దీన్ని ఎంత క్లియర్గా అన్నాడో ఇక్కడ. ఎవరు నేర్పించారు అని అంటే, వాళ్ళ తాతల దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు, వాళ్ళ తండ్రి దగ్గర ఉన్న పరిశుద్ధాత్ముడు ఈ యొక్క యాకోబును కూడా నడిపిస్తున్నాడండి. యాకోబు గురించి తెలిసిన తర్వాత అతన్ని మోసగాడని అనుభూతి కాటల్లా. ఎందుకు అని అంటే, ఆయన ఈరోజు ఇశ్రాయేలు ఆశీర్వదించబడినవాడు. ఇశ్రాయేలు అనే మాటకు ఆశీర్వదించబడినవాడు. అనేక జనములకు ఈరోజు యాకోబు ఆశీర్వాదం అండి. నిజంగా అద్భుతమైనటువంటి ఆలోచన దేవుడు ఆయన పుట్టించాడండి. మనకు కూడా ఒక కార్యం జరిగినప్పుడు జరగాలని కోరుకుంటాం, కానీ జరిగిన తర్వాత మాత్రం మర్చిపోతామండి. ఆ రోజు మాత్రం దేవుడు ఇచ్చాడు, భలేనండి, దేవుడు ఇచ్చాడండి, ఆ దేవుడు భలే ఇస్తాడండి అని ఒక వారం రోజులు ఉంటుంది. కానీ వారం తర్వాత మన బ్రతుకు మర్చిపోయే బ్రతుకండి. కానీ దేవుడు చేసినది నీ బ్రతుకు అంతా కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. బ్రతుకు కాలం అంతా ఈనాటికి కూడా ఆహారం ఏమి అంటే గానే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. కారణం ఏంటో తెలుసా?
అది నేను అనుభవించాను కాబట్టి, అందుకనే యాకోబు జీవితంలో కూడా దేవుడు ఆయన్ని నేను ఆరాధించడమే కాదు, నేను చూసిన దేవుణ్ణి ప్రజలందరూ చూడాలనే ఆకాంక్ష ఆయనలో పుట్టిందని మనం ఇక్కడ గమనిస్తున్నాం. తర్వాత 30వ అధ్యాయం 27వ వచనానికి వస్తే, నిన్ను బట్టి లాబాను అతనితో, నీ కటాక్షము నా మీద నున్న ఎడల నా మాట విను, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెనని శకునము చూచి తెలుసుకుంటునని చెప్పాను. అన్యుడు అంటున్నాడండి, వాళ్ళ మేనమామ ఏమంటున్నాడండి, నిన్ను బట్టి యాకోబును బట్టి లాబాను కుటుంబము ఆశీర్వదించబడిందంట. యాకోబు కూడా అంటాడు చూడండి, 30వ వచనము, నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే ఆయనను బహుగా అభివృద్ధి పొందెను. పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. చూడండి, నిజంగా మన పాద ధూళి దులుపురమ్మన్నాడు, గుర్తుందా? యేసు ప్రభు ఏమన్నాడండి, నిన్ను వాళ్ళు ఏమైనా చేర్చుకోకపోతే పాద ధూళికి కూడా వాల్యూ ఉందండి. అందుకని యాకోబు అంటున్నాడు, నా పాదము పెట్టిన ప్రతి చోట యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. నేను రాకముందు నీకున్నదే కొంచెమే. ఈవేళ జీతంగా ఇస్తేనే యాకోబు దగ్గర విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి, విస్తారమైన సంపద ఉంది కదా. జీతానికి పని చేస్తేనే మరి అతడు యజమానుడు ఇంకెంత ఉంటుందండి. లాబాను అంటున్నాడండి, నిన్ను బట్టి నన్ను ఆశీర్వదించాను. ఇది ఆశీర్వాదం, ఆస్తి కాదండి. అసలు అది మర్చిపోండి, గుర్తుపెట్టుకోబాకండి. అసలు మనకున్న ఇల్లు ఒళ్ళు ఏవి కూడా మనకు సంబంధించినవి కాదు. ఇవన్నీ మన ఆత్మను ఆర్పడానికి ఆయుధాలు. కానీ ఇక్కడ అంటున్నాడు, మనల్ని బట్టి ఒక వ్యక్తి ఆశీర్వాదం పొందితే నిజమైన ఆశీర్వాదం అదే యేసులో నిజమైన ఆశీర్వాదం. అదే అబ్రహాములో చూచినటువంటి ఆశీర్వాదం. అతడు గొప్పవాడవడానికి, మహారాజుగా కనబడడానికి కారణము అబ్రహాము ముఖం అందమైన ముఖం అని కాదండి, కానీ ఆయన రాజుగా కనపడుతున్నాడు. ప్రక్కన వాళ్ళు అంటున్నారు, ఐగుప్తీయులు అంటున్నారు, ఫిలిస్తీయులు అంటున్నారు, అయ్యో దేవుడు నీకు తోడై ఉన్నాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, అందుకనే నీవు మిక్కిలి గొప్పవాడవయ్యావు. ఇక్కడ యాకోబుని అంటున్నాడు, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించాడు. ఇది నిజమైన ఆశీర్వాదం. నీ మాటలు ఉప్పు వేసినట్లుగా ఉండాలంటే నీ మాట అవతలోడికి రుచికరంగా ఉండాలి. నువ్వు మాట్లాడేవంటే నీ మాటకి అవతల వ్యక్తి తిరిగిపోవాలి. 30 కూడా ఒకసారి చూద్దాము. నేను రాకమునుపు నీకున్నది కొంచెం. 33 చూద్దామండి. నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును. ఏమన్నా 4వ పాయింట్ చెప్తున్నాను, న్యాయ ప్రవర్తన. త్యాగమే కాదు, త్యాగంతో పాటు న్యాయంగా ప్రవర్తించాలండి. ప్రభు అడుగుతున్న వాటిలో అదొకటి. ఓ మనుష్యుడా, నీకు నాకేది ఇష్టమో నేను అడుగుచున్నాను, న్యాయముగా నడుచుకుంటాయు, నీ దేవుని ఎదుట యథార్థముగా కనికరమును ప్రేమించుట ఇంతే కదా నేను అడుగుచున్నాను. న్యాయ ప్రవర్తన. ఎట్లాంటి పరిస్థితుల్లో, ఇలా క్లిష్ట పరిస్థితుల్లో జీతగాడిగా ఉన్నప్పటికీ కూడా న్యాయంగా ఉండాలండి. న్యాయమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఇంట్లో అలాగే, బయట అలాగే ఉండాలి. ఇక్కడ ఇంట్లోనేమో నీ ప్రవర్తన అంతా దాచిపెట్టుకుని బయట విలనిజం చేయకూడదండి. దేవుడు చూస్తున్నాడు, ప్రతి మాట, ప్రతి నడక దేవుడు చూస్తున్నాడు. సేవకులకైతే మరింత భయంకరమైన తీర్పు, మరింత నాశనకరమైన ఊబిలోనికి తోసవతల పడేస్తాడండి. వీడు నా కోసం మాట్లాడాడు అన్నది లేదండి. దేవుడు అంట నీతి గల న్యాయాధిపతి అంట.
ఆయన ఎదుట ఎవ్వడు నిలవలేడు. అలా కాదు అనడానికి లేదు, అసలు నోరెత్తడానికి అవకాశం లేదు. యాకోబు ఇస్తున్నాడు టెస్టిమనీ, నా న్యాయ ప్రవర్తన. దేవుడు చెప్పాలండి, దేవుడు చెప్పాలి మనకి, మన గురించి సాక్ష్యం. అప్పుడే మన జీవితానికి అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. దేవుడు మాట్లాడాలి మనతో, ఇతరులు మాట్లాడాలి మన గురించి. డబ్బా కొట్టుకోకూడదు, ఇందాక ఆపాను కదా, డబ్బా కొట్టుకోకూడదు మన గురించి. నేను అలాగా, నేను ఇలాగా, నువ్వు చేసేది నిన్ను గూర్చి ఇతరులకు బయలుపరచాలి, ఇతరులకు బయలుపరచాలి. ఇలాంటి సాక్ష్యాలు వినాలని ఎంతో ఆశ. దేవుడు ఇలా దర్శించాడు, ఇలా గద్దించాడు, నాతో ఇలా మాట్లాడాడు, ఇలాంటి సాక్ష్యాలు వినాలని ఆశ అండి. ఎప్పుడు చెప్పిందే చెప్పడం కాదండి, క్రొత్త సాక్ష్యం కొరకు ప్రభుని అడగండి. భూమి ఆకాశాలను సాక్షులుగా మన దగ్గరికి తేక మునుపు, అయ్యా నన్ను గూర్చి నువ్వు ఏమి అనుకుంటున్నావు, నీ ఒపీనియన్ ఏంటి నా పట్ల? నేను నా దృష్టికి పగడంలాగానే ఉన్నాను, నీ దృష్టికి నేను కనీసం మట్టి పాత్రగైనా ఉన్నానా? నేను మట్టి పాత్రగానైనా ఉన్నానా? వాడుకోవడానికి ఒక కుండలాగానైనా ఉన్నానా? మట్టి పాత్ర కూడా కాల్చబడకపోతే పనికిరాదండి. మట్టి పాత్ర కాల్చబడకపోతే పనికిరాదు, అది ఏ రకమైన అటువంటి పాత్ర అయినా. కాబట్టి అంటున్నాడు, నా న్యాయ ప్రవర్తనే. నేను ఇంత ఆశీర్వాదం పొందడానికి, నేను ఇంత 2 జనాంగాలుగా రూపాంతరం చెందడానికి, రెండు కుటుంబాలకు కూడా న్యాయం చేయడానికి, 11 మంది బిడ్డలకు న్యాయం కలిగి ఉండడానికి, ఈ దాసీలు విస్తారమైనటువంటి గొర్రె సమూహాలను ఇవన్నీ కూడా ఎవరిచ్చారంటే ఈ దాసునికి యెహోవా అనుగ్రహించిన స్వాస్థ్యం అని చెప్తాడు. ఇదేంటి ఇదంతా అని ఆశ్చర్యపోతాడు ఏశావు. కానీ ఇదంతా నీ దాసునికి యెహోవా అనుగ్రహము. ఫిజికల్గా ఆశీర్వదించబడ్డాడు, కానీ ఇప్పుడు ఆత్మీయంగా కూడా తన న్యాయ ప్రవర్తన, వాళ్ళ కాపుదల కొరకు యాకోబు పెనుగులాడినప్పుడు దేవుడు అత్యధికముగా ఆశీర్వదించాడు. అంటాడు ఆ మాట కూడా, నీవు దేవునితోనూ మనుషులతోనూ నీవు పోరాడి గెలిచితివి. అవును, మనుషులతో కూడా మనం కొన్నిసార్లు పోరాటం చేయాలి. లాబాను విషయంలో 10 మార్లు గెలిచాడు, 10 మార్లు జీతం మార్చి లాభాన్ని గెలిచాడు. కానీ అభివృద్ధి పరంగా యాకోబును దేవుడు గెలిపించాడు. ఏది మార్చి ఇది నీ జీతం అవుతుందంటే ఆ పిల్లల్నే పెట్టాయంట, గొర్రెలు మేకలు. అద్భుతం. ఎందుకంటే దేవుడు కలుగు చేసుకుంటేనే మన ప్రతి విషయంలోనూ సమృద్ధి, సంతుష్టి. దేవుడు కలుగు చేసుకోకపోతే వండుకున్న పాత్రలో కూడా తినలేని దారిద్ర్యత. ఆ మాట అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. కాబట్టి ఈరోజు యాకోబు పట్ల దేవుని ఆయనకు ప్రేమ ఎలా వెల్లడి చేస్తున్నాడంటే, ఆయన న్యాయ ప్రవర్తన చూశాడండి. మోసగాడై వెళుతున్నటువంటి ఆ వ్యక్తిని దేవుడు దర్శించి న్యాయ ప్రవర్తన, అన్న దగ్గర నుంచి చిన్న కూర కొరకు జ్యేష్ఠత్వాన్ని ఆశించాడు, కానీ అక్కడ మేనమామ మామ అయినటువంటి వాని దగ్గర న్యాయంగా ప్రవర్తించాడంట. కష్టంలో న్యాయంగా ప్రవర్తించడం కదా, కష్టపడుతూ న్యాయంగా ప్రవర్తించడం. చాలాసార్లు ఏమనుకుంటామంటే కష్టపడ్డాం కాబట్టి తనొచ్చు అనుకుంటాం. అనుకోరా, జీతం మనకి పెన్షన్ కానీ జీతాలు కానీ పెరగట్లేదు అనుకో, కలిగే ఆలోచన ఏంటంటే మేము కష్టపడుతున్నాం కాబట్టి, కష్టపడుతున్నాం కాబట్టి మాకు జీతాలు పెంచేసేయాలి సంవత్సరం అనుకుంటాం. కానీ ఇంటద్దె పెంచడానికి చాలా ఈజీ అనుకుంటాం, మన జీతం పెరగడానికి
చాలా ఈజీ అనుకుంటాం, కానీ మన ఇంట్లో పని చేసే వాళ్ళకి మాత్రం 100 రూపాయలు పెంచమంటే మాత్రం ఆలోచించు. ఎవరికైనా దానం చేయడానికి 100 రూపాయలు ఇవ్వకపోతే 100 రూపాయలు ఇస్తామా? వీళ్ళకి 10 రూపాయలే ఎక్కువ. న్యాయ ప్రవర్తన కావాలండి, న్యాయ ప్రవర్తన కావాలి. జీతం పెంచు అనేది నేను తప్పుగా మిమ్మల్ని అంటలే, మీరు బాధపడబాకండి. అడగటానికి న్యాయం ఉంది. అలాగే దేవుని దగ్గర కూడా మీ వర్కింగ్ అవర్స్ ఎందుకు పెంచుకోరు? మరి ఆయనకు కూడా పెంచాలిగా. అక్కడ పెంచమని అడిగే ముందు ఇక్కడ కూడా మీ పని టైం పెంచాలిగా. మరి మీ పని టైం ఏమో 8 గంటలు అక్కడ అప్పచెప్పి వస్తారు, దేవుని దగ్గరకు వచ్చేసరికి ఏమో 80 నిమిషాలు కూడా ఎక్కువే. ఎలా వస్తుంది ఆశీర్వాదం? ఏది న్యాయ ప్రవర్తన? దేవుడు అడుగుచున్నాడండి. అందుకే నేను అంటున్నాడు, అబ్బాయి నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి కనుక నీ పేరు ఇశ్రాయేలు. నీవు ఆశీర్వాదం నొందినవాడవు. నీ ద్వారా ప్రపంచానికి ఆశీర్వాదం, పరలోకానికి ఆశీర్వాదం. అద్భుతం అండి, ఎంత అద్భుతం అండి. అందుకని అంటున్నాడు 30-43 వచనంలో ఒక మాట ఉంది, చివరి మాట. ఆ ప్రకారం ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసీలు దాసులు ఒంటెలు గాడిదలు గలవాడాయి. సరే, ఏమంటే ఈయన ఆశీర్వాదం ఏంటంట? అత్యధికముగా. ఆ అబ్రహాముని గురించి గొప్పవాడాయను. తన కుమారుని విషయంలో మిక్కిలి ఆయనకంటే ఇంకా గొప్పవాడయ్యాడు. అక్కడికంటే వాళ్ళిద్దరిని మించినోడు అత్యధికం, అన్కౌంటబుల్. సరే, ఎంత ఇంప్రూవ్మెంట్ అండి భక్తిలో, ఎంత ఇంప్రూవ్మెంట్. ఇది నిజమైన దేవునిలో ఆశీర్వాదం. ఇక్కడి నుంచి ఒక్క మాట మాత్రమే చెప్పి నేను ముగిస్తాను. 45వ అధ్యాయానికి వచ్చేసరికి మనకి ఇష్టడైనటువంటి వ్యక్తి ఉంటాడు. ఇక్కడ 7వ వచనంలో చెప్తుంది కదా, ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను, కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించెను. చూసారా, 4వ తరానికి వచ్చేసరికి ఈయన ప్రధానమంత్రి స్థానంలో ఉండటమే కాదు, ఆయన ఫరో ఇంటికి తండ్రి అంట. ఫరో అనేవాడు రాజుకే సలహాదారి తండ్రి. చూసారా, ఆ ఇంటోళ్ళకేమో ప్రభు అంట, దేశానికేమో ఏలికంట. ఎటువంటి ఆశీర్వాదము! వీళ్ళ తాతగారి దగ్గర నుంచి, వీళ్ళ తాత ఏ దేశానికి అధికారి కాదు. యాకోబు ఇంకొక దేశంలోకి వెళ్ళి అక్కడ పనివానిగా ఉన్నాడు కదా. కానీ 4వ తరం వచ్చేసరికి వాళ్ళందరిది కూడగట్టుకుని ఒక దేశానికే, ఒక పరాయి దేశానికే ఏలేవాడైపోయాడండి. ఎంత అద్భుతము! అంటే స్పిరిచువల్గాను వాళ్ళకి ఆ బ్లెస్సింగ్స్ వస్తున్నాయి, అటు ఫిజికల్గాను ఆ విధమైనటువంటి బ్లెస్సింగ్స్ స్వతంత్రించుకుంటాడు. ఎందుకంటే యోసేపుని గురించి వ్రాయబడుతున్న మాట, అతడు కూడా న్యాయ ప్రవర్తన గల దేవునికి భయపడేవాడు. ఇంత ఘాతకం నేను కట్టుకోకూడదు అనుకున్నవాడు, తన పవిత్రతను తన పరిశుద్ధతను కాపాడుకున్నవాడు. చూసారా, ఒకరు న్యాయ ప్రవర్తన, దేవునికి చెప్పినట్టు వినేటువంటి ప్రవర్తన ఉన్నప్పుడు ఈ జనరేషన్ ఎలాగ వర్ధిల్లుతుంది అని అంటే ఈరోజు అందుకనే దేవుడు అంటున్నాడు, నేను అబ్రహాము దేవుడని ఒకరిని తప్పిస్తే ఎలాగా అనుకున్నాడు అని. చూసారా, వాళ్ళు ఎవరిని తప్పిద్దామన్నా ఆయనకి వీలు కాలేదంట. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, అద్భుతమండి. ఇది దేవునిలో నిజమైన ఆశీర్వాదం. మన బిడ్డలు మన వెంబడి రావడం మంచిదే, కానీ మనకంటే వాళ్ళు మిక్కిలి గొప్పవాళ్ళు అవ్వాలి.
అత్యధికమైన ఆశీర్వాదము. వాళ్ళు దేవునిగా మార్చబడటమే అత్యధికమైన ఆశీర్వాదము. యాకోబు అంటాడు, తన కుమారుని ముఖం చూసినప్పుడు, దేవుని ముఖము చూచినట్లుగా నేను నీ ముఖము చూచితిని. దేవుని ముఖాన్ని చూసినట్టుగా ఉందంట యోసేపు ముఖం. అంతగా అతని ముఖము ఏలికై ఉండి కూడా అతని ముఖములో అంత దీనత్వాన్ని చూడడం అంటే అద్భుతం అండి. కాబట్టి ప్రభు అడుగుతున్నాడు, నీకు నిజంగా కొంచెం ఆశీర్వాదమా, మిక్కిలి ఆశీర్వాదమా, అత్యధికమైన ఆశీర్వాదమా? ఆయనే మనకి విసురుతున్నాడు ఛాలెంజ్. నువ్వేది కావాలంటే ఆ భక్తులు మసిలినట్లుగా నువ్వు మసులుకో. ఆ భక్తులు ఎలాగ వాళ్ళ యథార్థ ప్రవర్తన కలిగి ఉన్నారో ఆ ప్రవర్తన నీవు కలిగి ఉండు. అప్పుడు నువ్వు ఏ ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నావో ఆ ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ఆయన 2 చేతులు చాచి మన దగ్గరే ఉన్నాడండి. ఆయన ప్రత్యేకంగా ఆయన ప్రత్యక్షత మనకి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన నాలోనే ఉంటానన్నాడు, నా ప్రక్కనే ఉంటానన్నాడు. ఇవాళ ఆయన పైనుండి దిగి రావాల్సిన అవసరత లేదు. ఆయన ఆల్రెడీ ఒకసారి దిగి వచ్చేసి భూలోకములోనే సంచారం చేస్తున్నటువంటి దేవుడు, మన మధ్య సంచరిస్తున్నటువంటి వాడు, మన దేశస్థుడు, మన ప్రభు, మన రాజు. అందుకని ఆయన మహారాజు అన్నారు. ఇక్కడేమో దేశానికి ఏలిక అంటున్నాడు. యాకోబు చూస్తే అతను న్యాయ ప్రవర్తన కలిగి అతనిని బట్టి ఆశీర్వాదం పొందినట్టుగా లాభం చెప్తున్నాడు. కాబట్టి మనల్ని బట్టి ఎవరికైనా ఆశీర్వాదం ఉన్నదా ఒక్కసారి ఆలోచించుకుని, మనకి ఎవరికైనా పనికొచ్చే వారముగా ఉందా, మనల్ని బట్టి ఎవరికైనా ప్రయోజనం ఉందా ఆలోచన చేయి. ఒకవేళ మీరు స్కూల్లో చెప్తున్నటువంటి పిల్లలు మీ వల్ల ప్రయోజనం పొందొచ్చు, కానీ ఇది భూ సంబంధమైనదే. కానీ నేను పర సంబంధమైన దాని గురించి మాట్లాడుతాను. పర సంబంధంగా ఏ బిడ్డనన్నా ప్రభు దగ్గరికి నడిపించగలిగావా? ఏ బిడ్డకైనా ఒక్క మాట, ప్రతిరోజులో ఒక మాట, అరే మన ప్రభు గొప్పోడు అని చెప్పగలుగుతున్నావా? ఒక్క వ్యక్తిలో ఆత్మీయ కార్యాన్ని జరిగిస్తున్నావా? నీ డ్యూటీ టీచర్గా అనుకుంటే లేదా హౌస్ వైఫ్గా అనుకుంటే అంతవరకు నీ చుట్టూ నీకు మాత్రమే ప్రయోజనం, ఎవరికి ఉపయోగం లేదు. ఆశీర్వాదమునకు వారసుడవు కానేరవు. కానీ ప్రభు బాధ్యత కూడా మీద వేసుకున్నప్పుడు, ప్రభు కొరకు సంపాదించినప్పుడు నిజంగా పరలోకాన్ని కూడా స్వతంత్రించుకునేటువంటి ధన్యత, దేవుడిచ్చేటువంటి కృపను పొందుకుంటాం. అటువంటి కృప దేవుడు మనకందరికీ సమృద్ధిగా అనుగ్రహించిన కాక ప్రార్థన చేసుకున్నాం. ఈ వాక్యాన్ని బట్టి